తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బైక్ డిక్కీలో పెట్టిన సొమ్ము చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతి తక్కువ వ్యవధిలోనే దొంగను పట్టుకుని సొత్తును రికవర్ చేసి అందించడం ఆనందంగా ఉందని ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లికి చెందిన రైతు నందమూరి సత్యనారాయణ పేర్కొన్నారు. నవంబర్ 25న భీమడోలు గాంధీ బొమ్మ సెంటర్ యూనియన్ బ్యాంకులో డ్రా చేసిన 2,50,000 నగదును పోయిందని భీమడోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా భీమడోలు సీఐ యూజే విల్సన్ పర్యవేక్షణలో ఎస్ఐ వై సుధాకర్ చాకచక్యంగా గుండుకోలకు చెందిన ముద్దాయి రామును పట్టుకుని అతని నుంచి సొత్తును రికవర్ చేసి అందజేశారని బాధితుడు ఆనందం వ్యక్తం చేశారు. పోలీసులు సొంత బంధువుల తన ఆందోళనను పరిష్కరించారని సత్యనారాయణ మీడియా వద్ద తెలియజేశారు. ఈ మేరకు బాధితుడు సత్యనారాయణను ఏలూరు ఎస్పీ ఆఫీసుకు సీఐ విల్సన్ వాహనంలో తీసుకెళ్లి ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ చేతుల మీదుగా రికవరీ సొమ్ము 2.5 లక్షల మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భీమడోలు సీఐ ఎస్ఐ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఇమీడియట్లీ మన భీమడోలు పోలీసు ఇమీడియట్లీ అన్ని సీసీటీవీ ఫుటేజెస్ యూజ్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని ఇమీడియట్లీ ఆ దొంగను పట్టుకోవడం జరిగింది. ఆ దొంగను పట్టుకోవడం ఒకటే కాకుండా వాళ్ళకు వచ్చిన డబ్బుని కోర్టు ఆర్డర్ లో ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి కోర్టు సహాయంతో కోర్టు ఆర్డర్ ని త్వరగా సేకరించుకొని ఆ బాధితుడు ఏదైతే డబ్బు పోగొట్టుకున్నాడో వాళ్ళకి కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. ఐ అప్రిషియేట్ ఓన్లీ దొంగను పట్టుకోవడమే కాదు, ఆ పట్టుకున్న సొమ్ముని వెంటనే బాధితుడికి తిరిగి ఇచ్చడంలో కూడా మన భీమడోల్ పోలీస్ బాగా చేశారు. ఐ కంగ్రాచులేట్ దెం. భీమడోల్ సీఏ గారు వాళ్ళ స్టాఫ్ అందరూ. పేరు నందమూరి సత్యనారాయణ అండి. మన నాగులపల్లి అండి. వాళ్ళ బ్యాంకులో డబ్బులు తీసుకుందామని అకౌంట్లో డబ్బులు పడలేదని రాలేదండి. ధాన్యం డబ్బులు చేంజ్ చేసి అతను గొడవ చేస్తుంటే వాళ్ళు వచ్చారని తెలిసినట్టు వచ్చాను తెలుసుకుందామని. పని అన్నారండి. బ్యాంకులో చూస్తాను. సర్లే ఇస్తారా అంటే ఇస్తామన్నారంటే తీసుకుని భీమడోల్ జంక్షన్ వెళ్ళాను. డబ్బులు పెట్టుకుని వెనకాల యాక్టివ్ ఉండాలి పెట్టుకుని అక్కడ కొంచెం కొట్లోకి వెళ్ళేది తీసుకున్నాక మళ్ళీ వెళ్ళిపోయారండి. నాగులపల్లి భీమడోల్ మా పొలం దాకా వెళ్తుంటే పొలం చేసిన ఆయన వచ్చి కనపడితే పాప డబ్బులు తీసుకోమని అంటే అడిగితే అప్పుడు టిక్కి తెచ్చి డబ్బులు లేవండి. అప్పుడు వెంటనే పోలీసు వచ్చామని భీమడోల్ వచ్చి చూస్తే భీమడోల్ పోలీస్ స్టేషన్లో వచ్చి డిపార్ట్మెంట్ అంతా వచ్చి చూసారండి. సాయంకాలం 10 దాకా జరిగారండి. గుండుగోళ్ళు అతననే చెప్పుకున్నారండి. వెళ్ళారు. నేను వ్యవసాయం అండి కొద్దిగా ఉంటే కట్టుబడికి చేస్తున్నానండి. చేయలేదు, ఖాళీగా ఉంటానండి. ఫస్ట్ పోలీస్ స్టేషన్ రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. రావాలనుకున్నానండి. అటు పోయినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్ చెప్తే అందరూ పోలీసు అందరూ కూడా డిపార్ట్మెంట్ అంతా వచ్చేసి మా ఇంట్లో సొంత మనుషులు పెద్ద కొడుకులాగా చూసుకున్నారండి. అందుకుని దొరికిందండి. అందరికీ థ్యాంక్స్ అండి. నమస్కారం. మేడ్చల్లోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పోలీసులు హాస్టల్ సిబ్బందికి చెందిన 12 ఫోన్లను స్వాధీనం చేసుకుని 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు సుమారు 300 వీడియోలు రికార్డు చేసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున వాణి కెమికల్ కంపెనీ ముందు ఓ లారీలో ఒక్కసారిగా మంటలు చెర్రేగాయి. అందులో హార్డ్వేర్ సామగ్రిని తరలిస్తున్నట్టు సమాచారం. రన్నింగ్ లారీలో ఒక్కసారిగా మంటలు చెర్రేగడంతో డ్రైవర్ అప్రమత్తమై ఒక్కసారిగా దాన్ని రోడ్డు పక్కన నిలిపివేసినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. మరో బస్సు పాక్షికంగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం 4 బస్సులు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిలిపి ఉంచారు. వాటిలో ఒకటి పూర్తిగా మరొకటి పాక్షికంగా కాలిపోయాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయా లేదా ఎవరైనా నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విమానాశ్రయాలపై పొగమంచు ప్రభావం చూపిస్తుంది. తాజాగా విజయవాడ గన్నవరం విమానాశ్రయం రన్వేపై దట్టంగా పొగమంచు అలుముకుంది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. మరోవైపు ఉదయం 9 గంటలైనా రోడ్లపై దట్టమైన పొగమంచు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మంత్రివర్గ సమావేశంలో 14 అంశాల అజెండాలకు ఆమోదం. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై చర్చించామన్న మంత్రి పార్థసారథి. బాలల చట్టాలపై పెద్దాపురంలో అవగాహన. బాలల సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న అధికారులు. తిరుపతి జిల్లా పెన్నేపల్లి వద్ద భారీ అగ్ని ప్రమాదం.
25 మందికి పైగా కార్మికులు గాయపడినట్టు సమాచారం. విమానాశ్రయాలపై పొగమంచు ప్రభావం. గన్నవరం విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.